అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పూర్వ వైభవం సంతరించుకుంటున్న చిరుధాన్యాల సాగు, ఖరీఫ్ ఆముదం పంటను ఆశిస్తున్న చీడపురుగులు, సమగ్ర సస్యరక్షణ, బీట్రూట్ సాగు విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాల సాగు, అందులోని పోషక విలువలను గుర్తించాక వినియోగం పెరుగుతోంది. మారుతున్న జీవనశైలిలో భాగంగా ప్రతిరోజు వీటి వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు. రాగి, సజ్జ, సామ, కొర్ర, ఊద, అరికెలు వంటి చిరుధాన్యాల సాగు అధికంగా ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో వీటి సాగు విస్తీర్ణాన్ని పెంచి రైతుకు మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ధాన్యాన్ని పండించడమే కాదు, వీటి నుంచి పలు ఉప ఉత్పత్తులను కూడా తయారు చేసి విక్రయించడం ద్వారా కూడా రైతులకు, మహిళలకు ఆదాయాన్ని పెంచే మార్గాలపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. చిరుధాన్యపు పంటలను చాలా తేలిగ్గా, తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. అనావృష్టి, అతివృష్టి పరిస్థితులను సైతం తట్టుకుని పంటనిస్తాయి. చిరుధాన్యాల సాగు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పాత్రో. ఈ యొక్క చిరుధాన్యాలు అనేది ఆ పేరు చిరు అనేది మార్చేసి సిరిధాన్యాలుగా అన్నధాన్య అనిగా పెట్టారు. ఈ చిరుధాన్యాల్లో ముఖ్యమైనది మన ప్రాంతంలో రాగి, సామ, కొర్ర అనేది ప్రధానమైనటువంటి 3 పంటలు. దీంతోపాటు ఓద, ఆరిక, వరిగ, మరి అండుకొర్ర అనేటువంటి ఇతర ధాన్యాలు, తర్వాత సజ్జలు, దాన్నే మనం బాజ్రా, గంటి అంటాం, అది కూడా ఈ ప్రాంతంలో చాలా విస్తారంగా పండిస్తూ ఉంటారు. వీటిలో అత్యధిక శాతంలో ఇనుము పరిమాణము, కాల్షియం పరిమాణము మరి ఉంటుంది. దీనివల్ల మనకి గిరిజన ప్రాంతాల్లో కానీ, ముఖ్యంగా మహిళలకు కానీ, బాలింతలకు కానీ, మరి 45 సంవత్సరాలు దాటిన వృద్ధాప్యం ఉన్నటువంటి పెద్దలు, మహిళలకు కానీ వాళ్ళ ఎముకల తలకు పట్టుత్వం బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే లోయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే ప్రతి 100 గ్రాములు చిరుధాన్యాలు తిన్నప్పుడు దానిలో ఎంత పరిమాణం చక్కెరగా మారుతుంది అనే దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. రైస్లో చూస్తే అది 57 నుంచి 98% వరకు కూడా ఉంటే, మన చిరుధాన్యాల్లో 35 నుంచి 50% లోపల ఉంటుంది. కాబట్టి వీటిని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా అంటాం. సో ఓదల్లో చూస్తే అతి తక్కువగా 35% మరి గ్లైసెమిక్ ఇండెక్స్గా చెప్తుంటాం. వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇవి నెమ్మదిగా మరి ఆహారంలో జీర్ణమవుతూ కలుస్తూ రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది. కాబట్టి వీటిని మంచి ఆహారంగా మరి మనం భావిస్తూ ఉన్నాం. సో ఇది యాక్చువల్గా ఒకప్పుడు పేదవాని పంటగా ఉండేది, ఈరోజు ధనవంతుల పంటగా మారింది. వీటిలో ప్రధానమైనది రాగి. దీనిలో చాలా కొత్త రకాలు కూడా మనం తయారు చేయడం జరిగింది. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి ఒక బయోఫోర్టిఫైడ్, అంటే న్యూట్రిషన్తో కలిసిన పోషకాలలో మెండుగా ఒక రకాన్ని తయారు చేయడం జరిగింది. దాని పేరు ఇంద్రావతి అనే పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుంచి. ఆ రకాన్ని ఇక్కడ బాగా మల్టిప్లై చేసి గిరిజన ప్రాంతాల్లో గిరిజన రైతులకి ఉచితంగా ట్రైబల్ సప్లైన్ ప్రోగ్రామ్ ద్వారా, అదే షెడ్యూల్ కాస్ట్ సప్లైన్ ప్రోగ్రామ్ ద్వారా రైతులకు ఉచితంగా విత్తనం అనేది ఇవ్వడం జరుగుతుంది గిరిజన రైతులకి, అదేవిధంగా షెడ్యూల్ కులాల రైతులకు కూడా. దీంతో పాటు సామ అనేది కూడా చాలా మన గిరిజన ప్రాంతాల్లో ఈస్టర్న్ ఘాట్స్, ఈ తూర్పు కనుమల్లో చాలా ఎక్కువగా పండిస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో, ఇక మన్యం జిల్లాలో కూడా. కాబట్టి ఈ సామలు కూడా మన యొక్క ప్రాంతంలో ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో తయారు చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఓదలు కూడా మన యొక్క పరిశోధన క్షేత్రంలో మీరు చూడొచ్చు. సో వీటిని కూడా
మరి పండిస్తూ రైతులకి ఉచితంగా ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించాం. సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క చిరుధాన్యాలు అనేవి మరి ఎటువంటి రసాయనాలు లేకుండా వీటిని వాడుతూ ఉంటారు కాబట్టి వీటికి కావాల్సినటువంటి వెర్మీ కంపోస్ట్ కూడా మన కేంద్రంలో తయారు చేసి వెర్మీ కంపోస్ట్ని గిరిజన రైతులకి మనకి ఎక్కడైతే మనం ట్రయల్స్ కండక్ట్ చేసిన వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వేపపిండి కూడా మనకి గిరిజన రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మిల్లెట్స్లో చీడపీడల బాధ చాలా తక్కువగా ఉన్నప్పటికి కూడా అగ్గి తెగులు అనేది, అదేవిధంగా పాంపొడ తెగులు అనేది కూడా ఎక్కువ రెండు కూడా వస్తుంది. సో ఈ అగ్గి తెగులు అనేది వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి నివారణకి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే దాన్ని మనకి పౌడర్ ఫార్ములేషన్స్ దొరుకుతాయి కాబట్టి వ్యవసాయ శాఖ ద్వారా మనకి యూనివర్సిటీ ద్వారా వాటిని విత్తన శుద్ధికి అదే విధంగా పిచికారీ చేయడానికి కూడా మనం వాడుకోవచ్చు. రెండవది ఏంటంటే పాంపొడ తెగులు, దీన్ని బ్యాండెడ్ బ్లైట్ అని చెప్తాం. వరిలో పాంపొడ తెగులు ఎలా ఉందో ఇది కూడా అదే రకం, అదే శిలీంధ్రం వల్ల వస్తుంది. సాధారణంగా దీనికి అంటే నేలలో ట్రైకోడర్మా విరిడి అనే శిలీంధ్రాన్ని మనం వదిలి దాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎరువుల మోతాదు మరి తక్కువగా ఉండాలి. సాధారణంగా ఈ యొక్క చిరుధాన్యాలని మరి రైస్ ఫెలో సిచ్యుయేషన్స్లో రైస్ తర్వాత పండించినప్పుడు ఎక్కువ ఎరువులు వేస్తారు కాబట్టి వరికి ఆ ఎరువులు తలక ప్రభావం వల్ల దీంట్లో ఈ యొక్క పాంపొడ తెగులు ఎక్కువ వస్తుంది కాబట్టి దాని నివారణ కూడా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ మరి ఈ రెండింటి మిశ్రమం మనం కలిపి మనం నేలలో వేసుకోవడం, అదే పిచికారీ చేయడం ద్వారా సంపూర్ణంగా తెగుల్ని మనం అరికట్టుకోవచ్చు. విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా చేయడానికి ఇక్కడ కంకణం కట్టుకున్నాము. ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్, అదేవిధంగా చిరుధాన్యాల నుంచి బిస్కెట్స్, చాక్లెట్స్, వివిధ రకాల పదార్థాలు తయారు చేయడం, అలాగే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మిషన్స్, తర్వాత దాల్ మిల్ మిషన్స్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి గిరిజన మహిళలకు మరి ఇళ్లలో ఖాళీగా లేకుండా వాళ్ళకి కొంత ఆదాయం పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏటా సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటున్న నూనె గింజల పంట ఆముదం. ఒకప్పుడు చిన్నచూపుకు గురైన ఆముదం సాగు ఇవాళ మెట్ట రైతులకు ఆదరువుగా నిలుస్తోంది. బీడు, బంజర్లకు పరిమితమైన ఆముదం పంటను హైబ్రిడ్ వంగడాల రాకతో అన్ని రకాల నేలల్లోనూ సాగు చేస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. వానాకాలం పంటగా జూన్, జూలై మాసాల్లో విత్తుకున్న ఆముదం పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉండగా దాసరి పురుగు, లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతొల్చు పురుగు, పచ్చదోమ, తామర పురుగులు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఆగస్టు నుంచి నవంబర్ మాసాల్లో వీటి ఉధృతి అధికంగా ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ చీడ పురుగులను ఎలా నివారించుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి. మాధురి. ఈ యొక్క ఆముదం పంటల్లో ముఖ్యంగా దాసరి పురుగు, లద్దె పురుగు మరియు కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఎక్కువగా ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క దాసరి పురుగు ఇది మనకి ఆగస్టు నుండి మొదలయ్యి మనకి అక్టోబర్ మాసం వరకు ఎక్కువగా ఆశిస్తూ ఉంది. ఈ ఆశించడం వలన తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ యొక్క దాసరి పురుగు మనకి పిల్ల లార్వాలు ఆకులపై కానీ ఆకుల కింద చేరి తినడం వలన కేవలం ఈనెలు మాత్రమే మిగిలిస్తూ ఉంటాయి. ఈ యొక్క లార్వాలు పెరిగిన తర్వాత మనకి భూమిలో కానీ లేదా ఎండిపోయిన ఆకుల్లో కానీ ముడుచుకున్న ఆకులో కానీ చేరి కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఈ యొక్క లార్వలని మనం నివారించుకోవడానికి ఈ యొక్క దాసరి పురుగుని మిత్రపురుగు మైక్రోప్లిటిస్ అనే మిత్రపురుగు ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా మనము ఎకరాకి ఒక 10 పక్షి స్థావరాలని అమర్చుకొని పురుగు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. మొదటి దశ లార్వాలు మనము చంపే విధంగా అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు ప్రొఫెనోఫాస్ 2 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.3 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లార్వాలని మనము నివారించుకోవచ్చు. పొలం మొత్తం పూర్తిగా కోసిన తర్వాత ఈ యొక్క పొలాల్లో ఉన్న చెత్తను కనుక మనం కాల్చినట్టయితే ఈ యొక్క కోశస్థ దశలను మనము నివారించుకోవచ్చు. రెండోది చూసుకున్నట్టయితే మనము లద్దె పురుగు. ఈ యొక్క లద్దె పురుగు మనకి ఆగస్టు మాసం నుండి నవంబర్ మాసం వరకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ యొక్క తల్లి పురుగు ఆకుల పై భాగాన
గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గీకి తినడం జరుగుతుంది. ఈ తర్వాత దశలో ఆకుల పైన ఇవి రంధ్రాలుగా చేసి జల్లెడ ఆకులుగా మారుస్తూ ఉంటాయి. ఈ యొక్క లద్దె పురుగు పగటి వేళ మనకి కనిపించకుండా మొక్కల్లో మొదల్లో దాక్కొని ఉండిపోతూ ఉంటాయి. అలానే ఈ యొక్క లార్వాలు మనం నివారించుకోవడానికి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని మనము గమనించుకోవాలి. అదేవిధంగా మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి మనము వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనము అదే మొదటి దశ లార్వాలు ఉధృతి యొక్క గనక మనం ఎక్కువగా గమనించినప్పుడు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా థయోడికార్బ్ అనే మందు 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగుకు లార్వాలు ఎదిగినప్పుడు కానీ అదే ఉధృతి కనుక మనకు మరింతగా ఎక్కువగా గమనించినప్పుడు మనము ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.3 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనం ఎదిగిన లార్వాలు నివారించుకోవడానికి 5 కిలోల తౌడు, 1/2 kg బెల్లము, 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైర్ఫాస్ తగినంత నీటితో కలుపుకొని చిన్నగా ఉండలు చేసుకొని పొలంలో సాయంకాలం వేళ సమానంగా చల్లుకున్నట్టయితే మనం ఈ యొక్క లద్దె పురుగుని మనము నివారించుకోవచ్చు. మూడోది వచ్చేసి మనకి ఈ కొమ్మ మరియు కాయతులసి పురుగు. ఈ పురుగు మనకు పుష్పించు దశ నుండి మొదలయ్యి పంట పూర్తిగా కోసేంత వరకు ఈ యొక్క పురుగు మనం గమనించుకోవచ్చు. ఇదేంటంటే ఈ యొక్క లార్వాలు మనకి ఆ కాయలోకి ఉన్న గింజలని చొచ్చుకుపోయి తినడం వలన మొత్తం గింజలంతా డొల్లగా సట్టగా మారిపోయి మనకి దిగుబడి అనేది దెబ్బతింటుంది. పుష్పించు దశ నుండి మనం 2 సార్లు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ యొక్క కొమ్మ మరియు కాయతులసి పురుగుని మనం నివారించుకోవచ్చు. అది ఈ యొక్క బెట్ట పరిస్థితులలో మనకి పచ్చదోమ ఇంకా తామర పురుగు అనేది కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క పచ్చదోమ ఏంటంటే ఆకుల అడుగు భాగాన ఉంటూ తల్లి పిల్లలు మరియు పిల్ల పురుగులు రసాన్ని పీల్చుండడం వలన ఈ ఆకులంతా వడిలిపోయినట్టు మొత్తం ముడుచుకున్నట్టు అవడం మనకి జరుగుతూ ఉంటుంది. మనం దూరం నుండి కనుక చూసుకున్నట్టయితే ఏదో కాలినట్టు కూడా మనకు ఏర్పడినట్టు ఉంటుంది, ఆకులు పూరా ముడుచుకుపోయేసి. ఈ యొక్క మనము ఈ పచ్చదోమని మనం నివారించుకోవడానికి మొదటిగా అస్ట్రామిప్రిడ్ 0.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క ఉధృతి మనము ఎక్కువగా గమనించినప్పుడు క్లోలాంత్రినిప్రోల్ అనే మందు కూడా 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే కూడా మనం ఈ యొక్క పచ్చదోమని మనం నివారించుకోవచ్చు. అదే రకంగా మనకి తామర పురుగు అనేది కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. ఈ యొక్క తామర పురుగు లేత ఆకుల పైన కానీ చిగురిస్తున్న ఆకుల్లో ఎక్కువగా గమనించవచ్చు. అదే రకంగా మనకి గెలలు ఏర్పడిన తర్వాత గెలల పైన మనకి సోకడం అనేది జరుగుతుంది అనమాట. తామర పురుగు ఆశించినప్పుడు గెలలంతా మనకి నల్లగా అవ్వడం, మసిబారినట్టు అవుతూ ఉంటుంది. ఒక పేపర్ పై కానీ మన చేపై కానీ కొట్టుకొని చూసుకున్నట్టయితే ఈ యొక్క తామర పురుగుల కదలికలు కూడా మనం గమనించుకోవచ్చు. తామర పురుగు మనం గమనించినప్పుడు మనము ఫిప్రోనిల్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా అస్ట్రామిప్రిడ్ అనే మందు 0.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే కనుక థయామిథాక్సమ్ అనే మందు కూడా 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క తామర పురుగుని మనము ఉధృతి మనము తగ్గించుకోవచ్చు. ఈ రకంగా మనం ఖరీఫ్ పంటలలో ముఖ్యంగా వచ్చే ఈ 4 పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకున్నట్టయితే మనం అధిక దిగుబడి పొందవచ్చు ఆముదంలో. రోజువారీ ఆదాయాన్ని అందించి రైతుకు ఆర్థిక భరోసా కల్పించేవి కూరగాయలు. ఒక సీజన్లో కాకపోతే మరో సీజన్లోనైనా ధరలు కలిసొచ్చి ఆదాయపరంగా ఉంటుందనే నమ్మకంతో అధిక శాతం రైతులు కూరగాయల సాగుకు మొగ్గుతుంటారు. ముఖ్యంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు ఎక్కువ. మన రైతులు సాగు చేసే దుంపజాతి పంటల్లో బీట్రూట్ ఒకటి. బీట్రూట్లో ఉండే అధిక పోషక విలువలు రక్త వృద్ధికి, యాంథోసైనిన్లు నిరోధక శక్తి పెంపుకు ఉపకరిస్తాయి. బీట్రూట్ను కూరగానే కాకుండా సలాడ్గాను, సహజ రంగుల తయారీలోనూ వినియోగిస్తుంటారు. సాధారణంగా బీట్రూట్ను ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తిన 2 మాసాలకే అంది వస్తుంది. మరి బీట్రూట్ సాగులో పాటించవలసిన యాజమాన్యపు మెలకువలేవో చూద్దామా?
బీట్రూట్ సాగుకు ఎర్రగరప నేలలు, లోతైన సారవంతమైన ఇసుక నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6 నుంచి 7 వరకు ఉండాలి. బీట్రూట్లో డెట్రాయిడ్ డార్క్ రెడ్, క్రిమ్సన్ గ్లోబ్, ఎర్లీ వండర్ రకాలు సాగులో ఉన్నాయి. డెట్రాయిడ్ డార్క్ రెడ్ రకం అధిక పంటకాలం అంటే 80 నుంచి 100 రోజులకు అందివస్తుంది. క్రిమ్సన్ గ్లోబల్ గడ్డ గుండ్రంగా ఉండి లేత ఎరుపు రంగుతో ఉంటుంది. 90 నుంచి 95 రోజులకు కోతకొస్తుంది. ఎర్లీ వండర్ రకమైతే తక్కువ పంటకాలం కలిగి 55 నుంచి 60 రోజులకే దుంప దిగుబడినిస్తుంది. ప్రధాన పొలాన్ని ముందుగా 2-3 సార్లు బాగా దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితో పాటు ఎకరాకు 14 కిలోల నత్రజని, 44 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ వేసుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. ఒక్కో దానిలో 2 కంటే ఎక్కువ విత్తనాలుంటాయి. విత్తే ముందు కిలో విత్తనానికి థైరం లేదా కాప్టాన్ 2 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చెయ్యాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. గింజలు మొలకెత్తిన తరువాత ఒక్కో సీడ్ బాల్ నుంచి 2 నుంచి 6 మొలకలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఒక బలమైన మొలకను మాత్రం ఉంచి మిగిలినవి పీకివేయాలి. ఇలా కనీసం 2 సార్లు చేసి మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చెయ్యాలి. బీట్రూట్ విత్తనాలను 1 అడుగు ఎత్తుమళ్లలో నాటుకొని డ్రిప్ సహాయంతో నీరందిస్తే నాణ్యమైన గడ్డలు, అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. గింజ మొలకెత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత కలుపు తీసి మట్టిని ఎగదొయ్యాలి. ఇలా చేయడం వల్ల గడ్డ బలంగా ఊరుతుంది. విత్తిన 25 రోజులకు పైపాటుగా 14 కిలోల నత్రజని, 14 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. బీట్రూట్లో నారుమడి దశ నుంచే కనిపించే పురుగు తెల్లదోమ. ఆకు అడుగు భాగాన చేరి పిల్ల, తల్లి పురుగులు రసాన్ని పీల్చుతుంటాయి. సాధారణంగా తెల్లదోమ పసుపు రంగుకి ఆకర్షితమవుతుంది. కాబట్టి పొలంలో పసుపు రంగు జిగురు అట్టలు కాని, డబ్బాలు కాని అమర్చటం వల్ల ఉధృతిని తగ్గించవచ్చు. ఒకవేళ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దోమ ఉధృతిని బట్టి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయటం ద్వారా తెల్లదోమ ఉధృతిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలానే బీట్రూట్లో లీఫ్ మైనర్ ఆకు తినే పురుగులు ఆశిస్తుంటాయి. పాము చారలు కలిగించే లీఫ్ మైనర్ నివారణకు లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు వేప నూనె లేదా 2 మిల్లీలీటర్లు మలాథియాన్ కలిపి పిచికారీ చెయ్యాలి. బీట్రూట్ను ఆశించే తెగుళ్లలో ముఖ్యమైంది ఆకుమచ్చ తెగులు. దీన్నే సర్కోస్పోరా లీఫ్ స్పాట్ అంటారు. పంట చివరి దశ వరకు ఈ తెగులు కనిపిస్తూ ఉంటుంది. తొలి దశలో ఆకులపై చిన్న మచ్చలుగా ఉండి తర్వాత మచ్చలు పెద్దవిగా మారి చుట్టూ ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యలో బూడిద రంగుకి మారుతాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి సమయంలో 20 నుంచి 22 డిగ్రీలుగా ఉండి తేమ శాతం 90% కన్నా ఎక్కువగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో ఆకుమచ్చ తెగులు తీవ్రమవుతుంది. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 1 గ్రామ్ కార్బండిజం కలిపి ఆకులు తడిచేలా పిచికారీ చెయ్యాలి. బీట్రూట్ ఆకులు నున్నగా ఉంటాయి కాబట్టి ప్రతి 10 లీటర్లు మందు ద్రావణానికి 5 మిల్లీలీటర్లు జిగురు కలిపి పిచికారీ చేసినట్లయితే మందు ద్రావణం ఆకుకి పట్టి ఉంటుంది. పంట పూర్తవడానికి రకాన్ని బట్టి 55 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. ఎకరా బీట్రూట్ పంట నుంచి దాదాపు 10 నుంచి 12 టన్నుల దిగుబడి పొందవచ్చు. మొక్కతో సహా గడ్డను పీకి ఆకులు తీసివేసి దుంపను కడిగి మార్కెట్ చేసుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పెరిగిన మేత ధరలు, విత్తన పిల్ల ధరలతో రైతులు అల్లాడుతుంటే నకిలీ హ్యాచరీలతో నాణ్యత లేని రొయ్య పిల్లల విక్రయం ఆక్వా రంగాన్ని కుదేలు చేసింది. దీనికి తోడు వ్యాపారస్తులు ధరలు తగ్గించేస్తుండటంతో పెట్టిన పెట్టుబడికి వస్తున్న ధరకు పొంతన లేకుండా పోయిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. సార్ అధ్వానంగా అయితే ఉంది.
ఇంతకుముందు 250 ఖర్చు అవుతుంది సార్ ఒక కేజీకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే దాని దగ్గర రేట్ అయితే ఉండట్లేదు. ఇప్పుడు టన్ను మేతకు వచ్చేసి ₹1,00,000 అవుతుంది. సీడ్ వచ్చేసి 40,000 అవుతుంది. ఆడికి 1,40,000. ఇంకా ఏ రేట్ కరెంటు బిల్ అని లేబర్స్ అని ఇవన్నీ ఒక టన్నుకి 2.5 లక్షలు అయిపోతుంది. టన్నుకి ఇక్కడ మనకి 200 రేటే ఉంది. టన్ రేటు 2 లక్షలు వస్తుంది సార్. మనకి ఖర్చు వచ్చి 2.5 లక్షలు అవుతుంది. అది సీడు నాణ్యతగా ఉంటేనే అది. ఇంకా యాచరీలో మోసం చేస్తే ఇంకా ఘోరం అయిపోతుంది. అంటే 60 డేస్కి వచ్చే 100 కౌంటు ఇంకా ఎబోవ్ అవుతుంది అన్నమాట. అంటే 80 డేస్ అట్లా అవుతుంది. ఆ ఖర్చు కూడా పడుతుందా. చాలా వరకు ఆపేస్తున్నారు. లీజ్ గుంటలు అయితే అసలు లేరు. సొంతంగా ఉన్నవాళ్ళు అది చేసుకుంటున్నారు. అది కూడా చాలా తక్కువ అయిపోయింది. రొయ్యల పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. అంటే కారణం ఏంటంటే ఒకటి ఫ్లడ్ వచ్చింది కదా, పెన్న దిగిపోయి ఆ టైంలో కొంచెం రైతులు బాగా ముమ్మరంగా దెబ్బతిన్నారు. కట్టలు దెబ్బతిన్నాయి, సరుకు ఉండింది, వెళ్ళిపోయింది రైతులది. దాంతో రైతులు బాగా దెబ్బతిన్నారు. అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు దాకా కూడా తట్టుకోలేకుండా ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా ఆదుకొని రైతుల్ని పట్టించుకుంటే కోలుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు 255, 260 ఉంటే 100 కౌంట్ రైతు కోలుకునేదానికి శక్తి ఉంటుంది. ఇంకా పోతే తక్కువలో పోయిందనుకోండి, రేటు కూడా తక్కువ ఉందనుకోండి, రైతు ఇంకెక్కడ లేచేదానికి కూడా పరిస్థితి లేదు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతమైన ఇందుకూరుపేట, కావలి, విడవలూరు, కొడవలూరు, గూడూరు, చిల్లకూరు తదితర ప్రాంతాల్లో ఆక్వా సాగు ఎక్కువ. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అకాల వర్షాలు, వరదలు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో చాలా మంది రైతులు సాగు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. రొయ్యల పరిస్థితి అంటే ఈ ఎలవ వచ్చిన కాడి నుంచి ఒక దారుణంగానే ఉంది. ఈ సీడ్ అనేది టెస్టింగ్లు అవి చేస్తున్నారు కానీ అవి ఏం వైనింగ్గా రావట్లేదు. ఈ బోర్డర్స్ మంచి బోర్డర్స్ తేవటం లేదు. దానివల్ల ఏంటంటే నాణ్యత తగ్గిపోయింది వల్ల ఎవరికి బాగా కల్చర్లు బాగా రావట్లే. ఇప్పుడు వచ్చేసి ఏమంటే ఈ మందులు మేతలు రేట్లు పెరిగిపోయినాయి, రొయ్యల రేట్లు తగ్గిపోయినాయి. 100 కౌంటు చేయాలంటే ₹200 ఖర్చు అవుతుంది. ఈ 100 కౌంటుకి పట్టేస్తే వాళ్ళకి ఏం ఆదాయం ఏమి ఉండదు. ఏదో 260, 270 ఉంటే ఆ డబ్బులు ఉంటాయి. లేదు ఇంకేంటంటే 60 కౌంటు, 50 కౌంటు, 40 కౌంటు తీసుకున్న వాళ్ళకి అది కూడా పెద్ద ఆదాయాలు లేవు. ఇప్పట్లో కరెంటు బిల్లులు చూస్తే విపరీతంగా పెంచేశారు. ఇప్పుడు ₹2 కరెంటు ₹1.5 అన్నారు. అది ఎక్కువ పడిపోతుంది. ₹7, ₹8 పడిపోతుంది రైతుకి. ఎక్కువ కరెంటు బిల్లు వల్ల ఈ మందులు ఈ మేతలు ఎక్కువ అయిన వల్ల రైతు తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రేటు కంటే వీళ్ళు ఇంకా సగం కట్ చేసుకుని వీళ్ళు ఇస్తున్నారు. అక్కడ 240 ఉంటే ఇక్కడ 220 అలాగా రైతు నష్టపోతుంది. అంతేగాని దాని గురించి ఫీ రేట్లో అది టన్ను ₹1,00,000 90,000 అలా ఉంటుంది. ఈ మధ్య ఫ్లడ్స్ వచ్చినప్పుడు రేట్లు అవేం లేకుండా ఉన్నప్పుడు ఇంకా తగ్గించుకుంటూ వచ్చేసారు. గంగపట్నం, రావులపాలెం ఈ విలేజ్లు బాగా దెబ్బతిన్నాయి. 2 సంవత్సరాల ముందు ఫ్లడ్ వచ్చింది కదా, ఈ ఫ్లడ్కి బాగా దారుణంగా దెబ్బతిన్నారు. నెక్స్ట్ కోలుకోలేక మేతలు అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. అప్పులు ఇవ్వకపోతే పేద రైతులు వేయలేరు కదా, ఆ పేద రైతులంతా ఆపుకొని ఉన్నారు. ఇంకా మళ్ళీ అప్పు పోతే ఎవరు ఇరు కదా, ఒకసారి అప్పు చేసిన తర్వాత మళ్ళీ ఎవరు ఇస్తారు? క్వాలిటీ ఉంటే రైతు ఇంత దెబ్బతినడు. సీడ్ బాగాలంటే ప్రభుత్వ చర్యలు తీసుకోవాలా. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో కిలో రొయ్య ధర ₹250 పైన ఉంటేనే ఆక్వా సాగు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. అలానే హేచరీల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించి నాణ్యత గల విత్తనపు పిల్లను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆక్వా రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.